జేఈ న్యూస్ కు స్వాగతం. ఇక వార్తలోని వివరాలు. పట్టభద్రుల సమస్యల పరిష్కారానికి తనవంతుగా కృషి చేస్తానని ఎమ్మెల్సీ అభ్యర్థి డాక్టర్ మహమ్మద్ ముస్తాక్ అలీ తెలిపారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని ఎంబీ గార్డెన్లో నిర్వహించిన పట్టభద్రుల సమావేశంలో మాట్లాడుతూ కరీంనగర్, మెదక్, ఆదిలాబాద్, నిజామాబాద్ పట్టభద్రులు ఆలోచించి ఓటు వేయాలని కోరారు. అనేక మంది విద్యార్థులకు విద్యాభ్యాసం కోసం సహాయ సహకారాలు అందిస్తున్నట్లు చెప్పారు. హైకోర్టు న్యాయవాదిగా సేవలు అందిస్తున్నా అనేక సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించామని పేర్కొన్నారు. మా దృష్టి ఒకటే ఉంది, గల్లీ నుంచి కార్పొరేట్స్ దాకా హెచ్ఆర్స్ ఎలా ఉంటారు, కార్పొరేట్స్ దాకా వినోద మైండ్ సెట్ ఆఫ్ హెచ్ఆర్స్ అంటే అక్కడ దాకా ఈ యువతను తీసుకెళ్లాలనే తపనతోని సెప్టెంబర్ మంత్ లోనే మేము ఆల్రెడీ ఒక పెద్ద జాబ్ మేళ కరీంనగర్లో చేపట్టడం జరిగింది. అందులో మీరు చూసుకున్నట్లయితే 5,600 మంది ఉద్యోగ అవకాశాల కోసం వచ్చారు, కానీ ఓన్లీ 400 మాత్రం ఉద్యోగాలు ఇప్పించగలిగాము. ఎందుకు ఇవాళ ఎక్కడ ప్రాబ్లం అవుతుంది? మీరు ఇవాళ నేను ఒక ఇంజనీరింగ్ కాలేజ్కి వెళ్ళాను, 2-3 ఇంజనీరింగ్ కాలేజ్కి వెళ్ళాను, అక్కడ ఉన్న ప్రొఫెసర్స్ గారు కూడా ఇక్కడ వచ్చారు. అక్కడ చూసుకున్నట్లయితే పిల్లలకు డిగ్రీలు ఉంటున్నాయి, కానీ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండట్లేదు. హెచ్ఆర్ రౌండ్కి వెళ్తున్నారు, రిటర్న్ పాస్ అవుతున్నారు, హెచ్ఆర్ రౌండ్కి వెళ్తున్నారు, కానీ హెచ్ఆర్ రౌండ్ క్లియర్ కాలేని పరిస్థితి. ఇదంతా చూసుకుంటే ఎక్కడుంది ప్రాబ్లం? కహా హై ప్రాబ్లం? జబ్ దేఖ్నే గए हम लोग तो एजुकेशन पॉलिसी मेकिंग లో ప్రాబ్లం ఉంది, ఎడ్యుకేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చరల్ నీడ్స్ లో ప్రాబ్లం ఉంది, టీచర్ ట్రైనింగ్స్ లో ప్రాబ్లం ఉంది. ఇంకా పెద్ద ఎత్తున ఒకవేళ మనం టీచర్ ట్రైనింగ్స్ పైన కానివ్వండి, డెవలప్మెంటల్ యాక్టివిటీస్ పైన కానీ కాన్సన్ట్రేట్ చేస్తే రానున్న తరాలు ఎవరైతే గ్రాడ్యుయేట్స్ ఉంటారో, ఇవాళ మీరు చూస్తున్నారు దుబాయ్, సింగపూర్, ఆస్ట్రేలియా, జపాన్, జర్మనీ, అమెరికా, యుఎస్, లండన్ వర్క్ ఫ్రమ్ హోమ్ నడుస్తుందా అండి? ఇక్కడో పెద్దపల్లిలో ఏదో గ్రామంలో సుల్తానాబాద్లోనే లేకపోతే ఇంకెక్కడో బసంత్ నగర్లోనే కూర్చొని ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ నెలకు ఒక 30-40 వేలు సంపాదించగలుగుతున్నాడు. ఎవరు సంపాదించగలుగుతున్నారండి? ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో సర్టిఫికేషన్ చేసో లేదా మంచి కంపెనీలో ఉద్యోగం చేసే వాళ్ళు వర్క్ ఫ్రమ్ హోమ్ చేయగలుగుతున్నారు. మరి వచ్చే ఇంకా తరాలలో, ఇంకా 6 ఏళ్లలో ఇంకెంత లక్షల మంది ఉద్యోగ అవకాశాల కోసం చూస్తున్నారు. డిగ్రీ గ్రాడ్యుయేట్స్ ని చూసుకుంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో లక్షల వేల మంది మీరు ఆల్రెడీ గ్రాడ్యుయేట్స్ డిగ్రీస్ చేస్తున్నారు. వీళ్ళందరికీ ఉద్యోగాలు లేవని కాదు, ఉద్యోగాలు ఉన్నాయి. ఉద్యోగాల్ని కరెక్ట్ స్కిల్ సెట్ లో మీ దగ్గర టాలెంట్ ఉంటే కంపల్సరీగా కంపెనీ పిలిచి మిమ్మల్ని తీసుకెళ్తుంది అని నేను చెప్పడం జరుగుతుంది. రెండో విషయం నేను మీకు అందరికీ చెప్పదలుచుకున్నా, ఈ ఎలక్షన్ పెన్నుకి రిలీజియన్ ఉందా అండి? మనం జేబుకి పెట్టుకునే పెన్నుకి రిలీజియన్ ఉందా? ఉండదు. టీచర్ కి రిలీజియన్ ఉండదా? క్లాస్ లోకి వెళ్ళిన తర్వాత మత భేదాలు ఉంటాయా? హిందూ, ముస్లిం, సిక్, ఇసాయి అని చూస్తామా? చూడము. నార్మల్ గా ఒక డాక్టర్ ఆపరేషన్ థియేటర్ కి కోట్ వేసుకొని అవుతుంది, అక్కడ చూస్తుందా నేను హిందువా, ముస్లిమా, సిక్కా, ఇసాయా అని చూడదు. నేను ఒక 2 ఫెటర్నిటీస్ కి బిలాంగ్ అవుతాను, నేను 3, 4 అని చెప్పుకోవచ్చు. నేను ఐఎమ్ మల్టీ టాస్కింగ్. ఒకటి, నేను అడ్వకేట్స్ ఫెటర్నిటీకి బిలాంగ్ అవుతాను. నా ఇవాళ బార్ అసోసియేషన్ పెద్దపల్లిలో వెళ్ళడం జరిగింది, అక్కడ నేను అడ్వకేట్స్ తోటి అడ్వకేట్స్ చెప్పడం జరిగింది. నేను ఒకటే అడ్వకేట్ ని మొత్తం 4 తరాల 4 కాన్స్టిట్యుయెన్సీస్ ఆఫ్ కరీంనగర్, మెదక్, ఆదిలాబాద్, నిజామాబాద్ లో నేనే మీ దగ్గరికి రావడం జరుగుతుంది. मैं अकेला ही हूँ जो एडवोकेट्स की तरह आपके सामने आके खड़ा हूँ. నేను మీలో ఒక్కనిగా నేను ఫోన్లు ఎత్తుతాను, నేను నా నంబర్ మీ అందరికి ఇస్తాను. మీకు ఏమైనా ఇబ్బంది ఉంటే తమ్ముడు నాకు ఇబ్బంది ఉంది, తమ్ముడు నాకు పని చేసి పెట్టాలి తమ్ముడు అని చెప్పి మీరు తీసుకోవాలని చెప్పి నేను ఆశిస్తున్నాను. రెండో విషయం, ఎప్పుడైతే పెన్నుకి రిలీజన్ లేదో, ఎప్పుడైతే ఒక టీచర్ కి రిలీజన్ లేదో, ఈ ఎలక్షన్ కి కూడా రిలీజన్ లేదు. ఈ ఎలక్షన్ బీజేపీ, కాంగ్రెస్, ఎంఐఎం, టిఆర్ఎస్ కాదు. మీరు చూసుకున్నారు బీఆర్ఎస్ వాళ్ళు కూడా పోటీ చేయట్లేదు. ఈ రిలీజన్ ఈ ఎలక్షన్ మేధావులది పాలసీ మేకింగ్ లో, వృద్ధిలో కంపల్సరిగా కీలక నిర్ణయం పోషించేది మీరు. ఇవాళ మీరు గొంతు విప్పి, ఒకవేళ మీరు గొంతు విప్పి మంచి ఎన్నుకోకపోతే మీ భవిష్యత్తులో ఏం జరిగిందండి? ఇంతకుముందు ఏం జరిగింది? లాస్ట్ 5-6 ఇయర్స్ లో మీకు ఇంతకుముందున్న ఇప్పుడు ప్రెసెంట్ నిన్నదాకా మొన్న ఎక్స్పైర్ అవుతున్న గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ పేరు తెలుసా అండి? యువతని అడగండి, ఏమో సార్ మాకు తెలియదని అంటారు. సరే పోనీలే, ఆ 6 ఏళ్ల కన్నా ముందు ఉన్న గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ పేరు తెలుసా అంటే నాకు కూడా తెలియదు అని అడుగుతారు. ఎందుకు? ఉన్న వాళ్ళు పోయి కూర్చుంటున్నారు తప్ప, మన సొంత పొట్టలు గురించి నింపుకుంటున్నారు తప్ప, ఎవరు యువత గురించి కానీ, ప్రైవేట్ సెక్టర్ గురించి కానీ, ప్రైవేట్ టీచర్స్ గురించి కానీ, అడ్వకేట్స్ గురించి కానీ ఎవరి గురించి పట్టించుకోవట్లేదు. మనం మన సొంత డబ్బులు పోషించుకున్నామా, బ్లాక్ మనీ సంపాదించుకున్నామా, అంతే తప్ప వేరే వాళ్ళ గురించి ఆలోచించలేని పరిస్థితి. ఇవాళ నా దగ్గర ఏదో డబ్బు ఉంది, నా దగ్గర ఏదో బ్లాక్ మనీ ఉంది అని నేను రాలేదండి. నేను ఆల్రెడీ స్వచ్ఛతంగా 6 సంవత్సరాల నుంచి నేను ఆల్రెడీ
సోషల్ సర్వీస్ చేస్తున్నాను. బ్లడ్ క్యాంప్స్ కానివ్వండి, నో టు డ్రగ్స్ ప్రోగ్రామ్స్ కానివ్వండి, పిల్లలకి జాబ్స్ దాకా తీసుకెళ్ళడం కానివ్వండి, స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ పెట్టాలి అని చెప్పే సెంటర్ కూడా మేము ఒక మనవి చేయడం జరిగింది. మీరు స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ చూసుకున్నట్లయితే ఇక్కడ పెద్దపల్లిలో ఇంతకుముందు కలిసి ఉన్నప్పుడు డిస్ట్రిక్ట్స్ కరీంనగర్ బైఫర్కేషన్ కాకముందు కరీంనగర్ ఒకటే ఉందండి. ఇప్పటి వరకు పెద్దపల్లిలో ఒక స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ లేని పరిస్థితి ఉంది. అందుకే నేను ఏమంటున్నా, మీరు ఒక ఇండిపెండెంట్ క్యాండిడేట్ ని కౌన్సిల్ దాకా తీసుకెళ్ళగలిగితే రేపు ఇదే గవర్నమెంట్ మీ ఏదైతే ఆలోచనలు, సులోచనలు అండ్ సొల్యూషన్స్ ఏదైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో వీటన్నిటినీ మేము గవర్నమెంట్ ముందర పెట్టగలుగుతామని చెప్తున్నా. ఈ ఒక్క అవకాశం నాకు ఇవ్వాలి. ఇది ఒక్కసారి మీరు ఒక ఇండిపెండెంట్ క్యాండిడేట్ ని గెలిపియాలి, రెస్పెక్టివ్ ఆఫ్ ది కాస్ట్, క్రీడ్ అండ్ రిలీజన్ అని నేను మనవి చేస్తున్నా.